అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు విజన్జయ్. నేనండి మీ సందీప్ బడా. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBD2 మ్యాథ్స్ పేపర్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. అలాగే కొన్ని రాంగ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ మై సెల్ఫ్ అండి. సో ఆ తర్వాత చూసుకుంటే ఈరోజు మొత్తం మనం CBD2లో మనకి ఆల్మోస్ట్ ఒక 35 క్వశ్చన్స్ వచ్చాయి కదా మ్యాథ్స్ నుంచి. సో 35 క్వశ్చన్స్ కూడా నీట్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ 40% of a number is added to 240, then the result is the same number. చూడండి, సపోజ్ సేమ్ నెంబర్ మనం 100% అనుకుంటే 40%కి 240 కలిపితే అప్పుడు 100% వస్తుందంట. అంటే 40%కి 60% కలిపితే కదా 100% వస్తుంది. ఆ 60% దేనికి సమానమైంది? 240కి సమానమైంది కదండి. సో 60% అనేది 240 అయింది. అయితే మనకు అడిగింది ఏంటి? 50% ఆఫ్ ది సేమ్ నెంబర్. ఆ నెంబర్లో 50% ఎంత? 60% ఎంతో తెలుసు మనకి. 60% ఏమో 240 అయింది. మనకు కావాల్సింది ఏంటి? 50%. సో 50% ఏమవుతుంది? చూడండి, దీనికి ఇంటూ 4 చేసాం కదా, సేమ్ దీనికి కూడా ఇంటూ 4 చేయండి. సో 200 అవుతుంది. సో 200 మన ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఎ షర్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. చూడండి, 20% పెరిగింది, మళ్ళీ 20% తగ్గిందంట. అయితే నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఎంత అన్నారు? సో 20 పెరిగింది, 20 తగ్గింది కదా, ఏం చేంజ్ లేదు కదా అని చెప్పి చాలా మంది ఇలా పెట్టేస్తూ ఉంటారు. రాంగ్ ఆన్సర్ అండి. చూడండి, సో మనకి ఫార్ములా తెలుసు. సో ఎప్పుడైనా కూడా X% పెరిగి X% తగ్గిందంటే ఎప్పుడు మనకి డిక్రీజ్ అవుతుంది, లాస్ అవుతుంది. ఎంత అంటే -x²/100. తెలుసు కదా ఇది అందరికీ, ఓకేనా? సో మైనస్ అంటే ఇది డిక్రీజ్ సూచిస్తుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 20%. 20² అంటే 400 అవుతుంది. 400/100 అంటే మనకి ఏమవుతుంది? 4%. మైనస్ అంటే దాని అర్థం ఏంటంటే డిక్రీజ్ అని. సో మన ఆన్సర్ ఏంటి? బి మన ఆన్సర్. వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఫర్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. ఇన్వాల్వింగ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అండ్ ఎక్స్ప్రెస్ ద సొల్యూషన్ యాజ్ వల్గర్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్స్ లో చెప్పమన్నారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 6 6 6 అలా 6 వస్తూనే ఉన్నాయి, ఇక్కడ కూడా అలానే వస్తూనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? 2.36 బార్ 5.46 బార్. ఓకేనా? ఇది నిజానికి చాలా ఈజీగా కూడా చేయవచ్చు. చూడండి, చేద్దాం. మనకి ఏమన్నారండి? 3x ప్లస్ చూసుకుంటే చూడండి, 3x ప్లస్ 2.3666 ఈక్వల్ టు, సో అలా ఉంది మనకి, ఈక్వల్ టు ఏమైంది? 5.4466. ఓకేనా? సో ఇది అటువైపు పంపించండి. 3x ఈక్వల్ టు, సో అది అటువైపు పంపించినట్టయితే 5.466 నుంచి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ప్లస్ ఉంది, అటువైపు మైనస్ అవుతుంది కదా. సో కింద రాసుకుందాం. చూడండి, కింద రాసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అలా 6s అన్నీ కూడా 6 6 తీస్తే 0 0 0 అలా జీరోస్ వస్తాయి కదా. సో చివరికి మనకి ఏమొస్తుంది మీరు చూసుకుంటే, 4లో 3 తీస్తే 1, 5లో 2 తీస్తే 3, 3.1 మనకు వస్తుందండి. ఓకేనా? సో 3x అనేది 3.1 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 3.1/3. సో బోత్ సైడ్స్ పైన కింద 10తో మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది? 31/30 వస్తుంది. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసరికి డి. సో ఇలా ఈజీగా చేయొచ్చు. లేదా మీరు దీన్ని ఏవైతే ఇక్కడ మనకి డెసిమల్స్లో బార్స్లో ఉన్నాయి కదా, దాన్ని మీరు ఫ్రాక్షన్లో కూడా మార్చొచ్చు. సో చూడండి, ఎలా మార్చాలో మనకు ఆల్రెడీ తెలుసు. సో లెట్స్ సే 2.36 బార్ ఉంది కదా, దీన్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే ఏం చేస్తాం? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టోటల్ నెంబర్ రాసుకోండి. టోటల్ నెంబర్ షార్ట్ కట్ అండి ఇది. టోటల్ నెంబర్ నుంచి బార్ లేని నెంబర్స్ తీసేయండి, బార్ లేని తీయండి, బై పాయింట్ తర్వాత ఎన్నైతే బార్స్ ఉంటాయి అన్ని జీరోస్ రాసుకోండి, బార్ లేని వాటికి 9 రాసుకోండి. ఓకేనా? సో అక్కడ బార్ లేనిది ఉంది, ఒకటి బార్ ఉంది కాబట్టి 90 చేసుకున్నట్టయితే మీకు ఇది 213/90 వస్తుంది. సేమ్ నెక్స్ట్ ఏమన్నారు? 5.46 బార్ కదా. సో సేమ్ మొత్తం టోటల్ నెంబర్ రాసుకోండి, దాని నుంచి బార్ లేనిది మైనస్ చేయండి. సో బార్ లేని 54 బై, చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్నైతే బార్స్ ఉన్నాయో బార్ లేని చూడండి. ఓకేనా? సో బార్ లేని ఎన్నైతే బార్స్ ఉంటాయి 9s పెట్టండి, బార్ లేని వానికి 0 పెట్టండి. ఓకేనా? 546 నుంచి 54 తీస్తే మనకి ఏమొస్తుంది? 492 వస్తుంది బై 90. ఇలా మనం డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్గా మార్చుకోవచ్చు. ఇవి తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టాను, మీరు సాల్వ్ చేయొచ్చు. ఇలా సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 7 borrowed a sum of 30,000 at a certain rate of simple interest for 3 years. 30,000 తీసుకొచ్చారంట 3 years కంట. If he paid an interest of rupees
4,500 at the end of the period at X% per annum rate of interest. చూడండి 3 years అయ్యాక ఆయన పే చేసింది ఎంతంట 4,500 అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి X% అన్నారు. సో మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు. చూడండి ఇక్కడ 4,500 3 yearsకి అయితే 1 yearకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్, ఆబ్వియస్లీ 1,500 కదా. ఆబ్వియస్లీ 4,500/3 అంటే 1,500 కదా. ఇది 1 yearకి ఇంట్రెస్ట్, 1 yearకి ఇంట్రెస్ట్. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో టోటల్ అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ 30,000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనకి ఇక్కడ ఎక్స్ అన్నారు కదా. సో X% ఈక్వల్ టు 1 yearకి 1,500 వచ్చింది, ఎంత మీద 30,000 మీద. సో పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో చూడండి, ఈ 2 జీరోలు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, 3 1 జా 3 5 జా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 5%. ఏ మన ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇవన్నీ కూడా ఫస్ట్ రౌండ్లోనే చేసేయాలి, ఇప్పుడు చేసేవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ట్రిపుల్ అవుతుందంట 10 yearsకి 7 yearsకి. చూడండి ఇక్కడ. సో 3 times అవుతుంది, ఎన్ని ఇయర్స్లో, 7 yearsలో. ఓకేనా. తర్వాత చూడండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్స్ టు 27 times ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో 27 times అవడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నారు. సో చూడండి ఇక్కడ 3 times అన్నారు కదా, దీన్ని మనం ఎలా రాసుకున్నాం, 3/1 రాసుకోవాలి. సో 27 అంటే దాని పవర్స్లో మార్చుకోండి, 3/3 అవుతుంది, 3/3. ఇలా ఎందుకు అవుతుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనకు కోర్సెస్లో. సో చూడండి ఇక్కడ. సో 3/3. సో 1 అనేది 7 years అయితే 3 ఎంత అవుతుందండి. ఆబ్వియస్లీ 1 అనేది 1 time అవ్వడానికి 7 years పడితే 3 times అవ్వడానికి 3 × 7 అంటే 21 years. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 21 years. డి. ఇదే మోడల్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ హోల్సేలర్ ఆఫర్స్ ఏ స్కీమ్ డిస్కౌంట్ ఆఫ్ 2% ఆన్ ది టోటల్ పర్చేజెస్. 2% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. ఎప్పుడంట, ఇఫ్ ద కస్టమర్ బైస్ మోర్ దెన్ 100 units ఆఫ్ ప్రోడక్ట్. సో 100 కంటే ఎక్కువ ఐటమ్స్ కొంటే, 100 units కంటే ఎక్కువ కొంటే అప్పుడు 2% డిస్కౌంట్ ఇస్తారంట. అయితే చూడండి ఇక్కడ, ఇఫ్ ద ప్రైస్ పర్ యూనిట్ ఈస్ 20 rupees. సో ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఎంత, 20 rupees అంట. వాట్ ఈస్ ది టోటల్ అమౌంట్ పేయబుల్ ఇఫ్ ద కస్టమర్ బైస్ 150 units. చూడండి, 150 units కొన్నాడంట. సో 100 units కంటే ఎక్కువ కొంటే ఆబ్వియస్లీ 2% డిస్కౌంట్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్ ప్రైస్ మనకు తెలుసు 20 rupees. అయితే మొత్తం ఎంత డబ్బులు పే చేయాలి. సో నిజానికి చూడండి ఎంత పే చేయాలండి. సో మొత్తం కొనేది 150 units, ఒక్కొక్క యూనిట్ వల్ల 20 rupees కదా. సో ఇది పే చేస్తే సరిపోతుందా. కానీ 100 కంటే ఎక్కువ కొంటే 2% డిస్కౌంట్ అన్నారు కదా. సో దీనిలో 2% తీసేయండి. సో 2% తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 98% కదా. సో 98/100. ఓకేనా. సో ఇప్పుడు సాల్వ్ చేయండి ఇది. సో సాల్వ్ చేసుకుంటే ఈ 0కి 2 జీరోలకి క్యాన్సిల్. సో 30 × 15 × 2 అంటే 30 × 98 కదా. సో చూడండి 30 × 98 అంటే, సో 100 3 × 300, 98 × 3 అంటే ఒక 6 తీసేయాలి కదా. సో మనం 6 తీసేస్తే మనకి ఏమొస్తుందండి, 294 వస్తుంది, 294 వస్తుంది. సో 0. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 2940 అవుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమన్నారు, 150 units అన్నారు, 20 rupees అన్నారు. 150 × 20 అంటే 3000 అవుతుంది. మనకు ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది కదా. ఖచ్చితంగా ఆన్సర్ అనేది 3000 కన్నా లెస్సే ఉండాలి. సో మీరు చూడగానే ఈ 2 options ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా. చాలా ఈజీ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మీన్ ప్రపోర్షన్ మనకు ఆల్రెడీ తెలిసింది. ఇఫ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ x+3 and x-3 is 4 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అంట. సో చూడండి ఇక్కడ మనకి మీన్ ప్రపోర్షన్ అంటే ఏమవుతుందండి అండి, √AB కదా, √AB. సో ఇక్కడ ఏ వచ్చేసరికి x+3. ఓకేనా. అలాగే బి వచ్చేసరికి x-3. సో √AB అనేది మీన్ ప్రపోర్షన్ అవుతుంది. ఈక్వల్ ఎంత అయింది, మీన్ ప్రపోర్షన్ వచ్చేసరికి 4 అయింది. సో సాల్వ్ చేయండి. x+3 × x-3 అంటే x² - 9 కదా. a+b × a - b² - b². రూట్ అటువైపు వెళ్తే స్క్వేర్ అవుతుంది, 4². సో చూడండి x² ఈక్వల్ టు 9 అంటే 3² కదా. 3² అటు పంపిస్తే 4² + 3² మనకి ఏమవుతుందండి, 5² కదా. పైథాగరన్ ట్రిప్లెట్స్. సో x² అనేది ఏమైంది, 25 అయింది. అంటే దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. నిజానికి x² ఈక్వల్ టు 25 అంటే x ఈక్వల్ టు +5 అని అవ్వచ్చు, -5 అని అవ్వచ్చు. సో ఇది ఆల్రెడీ మీకు నేను చాలాసార్లు క్లాసెస్లో చెప్పానండి. చూడండి x² ఈక్వల్ టు 25 అయితే ఎక్స్ అనేది ప్లస్ అయినా మైనస్ అయినా A5 అయినా అవ్వచ్చు అండి. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి x ఈక్వల్ టు √25 అయితే ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా 5 అవ్వాలి, -5 అవ్వదు. ఓకేనా. సో చూడండి, సో ఇది డిఫరెన్స్ అండి. మనకు ఆన్సర్ వచ్చేసరికి x > 0 అన్నారు కాబట్టి మనం మైనస్ తీసుకోవట్లేదు, మన ఆన్సర్ డి అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సమ్ ఆఫ్
3059 is divided into 3 parts such that half of the first part, 1/4 of the second part and 1/8 of the third part are equal. చూడండి ఇక్కడ ఫస్ట్ పార్ట్ని మనం లెట్స్ సే ఫస్ట్ పార్ట్ని ఇలా అనుకుంటే ఫస్ట్ ఏమన్నారండి మనకి హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ అంటే బై 2 ఈక్వల్ టు దేనికి సమానమైందంట 1/4 ఆఫ్ ది సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో బై 4 చేయండి, సెకండ్ పార్ట్లో బై 4. ఓకేనా? ఈక్వల్ టు ఏమైంది 1/8 ఆఫ్ ది థర్డ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ని మనం ఎలా అనుకుంటే ఈక్వల్ టు 8 వచ్చింది. ఇదే కదా మనకు వచ్చింది. అయితే మనకి మొత్తం ఆ సమనీలు ముగ్గురు మధ్యలో డివైడ్ చేశారంట, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది థర్డ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ ఏమవుతుంది కనుక్కోమన్నారు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకు తెలుసు ఈ రేషియోలో ఉన్నాయంటే ఇక్కడ. దీని అర్థం ఏంటండి 1:2:3 ఏమవుతుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. సో ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, 2:4 అవుతాయి కదా. సో ఇక్కడ డినామినేటర్లో హారాల్లో ఏవైతే ఉన్నాయో అవే అవుతాయండి మనకు ఆన్సర్స్ అనేవి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. A/2 ఈక్వల్ టు B/4 ఈక్వల్ టు C/8 అయితే A:B:C అంటే ఏమవుతుంది 2:4:8. సో 2:4:8 అయింది మనకి. ఇదే కదా థర్డ్ పార్ట్. సో టోటల్ మనకు తెలుసు, టోటల్ ఎంత అయింది 8+4+2 అంటే 16 కదా, సారీ 14 అనేది 3059 అయింది. 3059 అయింది అంటే దేంతో గుణించారు 14 2 28. ఓకేనా? 3059 అయినా చూడండి 12 14 సరిపోయింది ఫస్ట్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అలాగే 8 పార్ట్ సరిపోయిందండి. అయితే ఇక్కడ చూడండి 8 4 12 2 14 అనేది చూసుకున్నట్టయితే 3059 అయితే మనకేం కావాలి థర్డ్ పార్ట్ అంటే 8 కదా. 8 ఏమవుతుంది చూడండి చేద్దాం. 14 అనేది 3059 అయితే 8 ఏమవుతుంది క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 2 7 2 4 ఇది 8తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7 4 2 5 అంటే 7 3 7 7. సో లాస్ట్ యూనిట్ డిజిట్స్ చూడండి 7 × 4 అంటే 28. సో ఆప్షన్ 8 ఉండాలి, అన్ని 8 ఉన్నాయి. సో మల్టిప్లై చేద్దాం చూడండి. 4 7 28, 2 ఉంది, 4 3 12 + 2 అంటే 14, 1 ఉంది, 4 4 16 + 1 అంటే 17. సో మన ఆన్సర్ బి. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇంకా డెడ్ ఈజీ అండి. ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాం అవన్నీ కూడా మీరు ఫస్ట్ రౌండ్లోనే స్కిప్ చేయకుండా చేసి వచ్చండి. ఓకేనా? అన్నీ కూడా 20 seconds లోపల చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. ద రేషియో ఆఫ్ రాహుల్ సేస్ టు సన్ ఈజ్ 7:2. రాహుల్ ఈజ్ 7 అయితే సన్ అంట 2 అవుతుందంట. తర్వాత రాహుల్ ఈజ్ 49 years old, వాట్ ఈజ్ హిస్ సన్ సేస్. చూడండి 7:2 అన్నారు కదా. సో 7 ఏమైంది 49 అయింది అంటే ఇంటూ 7 చేసాం. సో 2 ఏమవుతుంది ఆబ్వియస్లీ ఇంటూ 7 చేస్తే 14 అవుతుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏంటి 14. చాలా ఈజీ క్వశ్చన్ అండి, పెన్ పేపర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can complete a work in 9 days and B can complete the same work in 22 days. If they work together for 2 days, then what fraction of the work remains unfinished? చూడండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏ ఉంది మనకి, ఏ ఉంది. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేసింది 9 daysలో చేసింది. ఇదే పని బి ఎన్ని రోజుల్లో చేసింది 22 daysలో చేసింది. ఓకే, ఇది 9 daysలో 22 daysలో. అయితే మనం ఏం చేస్తాం ఇప్పుడు కూడా టోటల్ వర్క్ కోసం ఎల్సిఎం తీసుకుంటాం కదా. 22కి 9కి ఎల్సిఎం ఏమవుతుంది, ఆ రెండు కో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం అవుతుంది. అంటే 22 × 9 అంటే 198. సో ఇది మనకి ఏమవుతుంది టోటల్ వర్క్ అవుతుంది. ఇది టైం టోటల్ టైం అయితే ఇది ఎఫిషియన్సీ ఏమవుతుంది మనకి. సో 198/9 అంటే 22, 198/22 అంటే 9. ఓకేనా? సో ఒక రోజులో ఎంత పని చేస్తున్నారో ఏ 22 యూనిట్స్ చేస్తే బి అనేది 9 యూనిట్స్ చేస్తుంది. మనకేమన్నారు 2 days చేశారంటే ఇద్దరు. సో 2 daysలో ఇద్దరు కలిపి ఎంత వరకు చేస్తారు 2 × ఒకరు 22 ఇంకొకరు 9 కాబట్టి 22 + 9 అంటే 31 వచ్చింది. 31 + 2 అంటే 62 యూనిట్స్ వర్క్ చేశారు. అయితే రిమైనింగ్ ఇంకెంత వర్క్ ఉంది అన్ఫినిష్డ్ వర్క్ ఎంత, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ రిమైన్స్ అన్ఫినిష్డ్ అన్నారు. సో చూడండి ఇది 198 నుంచి మైనస్ చేస్తే టోటల్ వర్క్ 198 కదా, మైనస్ చేస్తే 6 3 1. ఓకేనా? ఇంత వర్క్ ఉంది దీని మీద కదా. సో ఫ్రాక్షన్లో అడిగారు. సో ఫ్రాక్షన్ రిమైనింగ్ అంటే ఏమవుతుంది మనకి చూసుకుంటే 136 యూనిట్స్ లెఫ్ట్, దేని మీద 198 మీద. సో చూడండి ఇక్కడ మనకి ఆప్షన్స్ 99 ఉందంటే ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 6 2 8 299. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది 68/99. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఫస్ట్ రౌండ్లోనే చెయ్యాలి ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టైమ్ అండ్ వర్క్ మీద బేస్ చేసుకుని 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 35 days. చూడండి ఏ మరి బి ఇద్దరు కలిపి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారంట 35 daysలో చేస్తారంట. A + B. తర్వాత చూడండి
ఏ ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 60 days. ఏ ఒక్కటే ఎన్ని రోజుల్లో చేస్తుంది? 60 daysలో చేస్తుంది. 60 daysలో చేస్తుంది. దెన్ బి ఎలోన్ కెన్ డూ ద 1/3 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి ఏ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బి ఎన్ని రోజుల్లో చేయగలదో కనుక్కుందాం చూడండి. సో చూడండి టోటల్ వర్క్ మనకి ఏమవుతుంది? టోటల్ వర్క్ 35కి 60కి ఎల్సిఎం ఏమవుతుందండి? 5 ఏళ్ళ 5 12 అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసరికి 12 × 7 × 5 కదా, 12 × 7 × 5. సో మీరు ఇది మల్టిప్లై చేస్తే మనకి 420 వస్తుంది. 420 ఓకేనా, 420. సో చూడండి ఇప్పుడు 35 ఇంటూ ఏం చేస్తే మనకు 420 వస్తుంది? 8 కదా, 8 కాదండి 12. ఇప్పుడే చేసాం కదా 12 × 7 × 5 అని. సో ఇక్కడ 5 35 కాబట్టి 12 చేస్తే వస్తుంది. 6 × 7 చేస్తే 420 వస్తుంది. ఓకేనా. సో ఇదేంటిది? ఇది ఎఫిషియన్సీ, ఇది టోటల్ వర్క్, ఇది టైం టేకెన్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ ప్లస్ బి కలిపి ఒక రోజులో 12 యూనిట్స్ చేస్తే ఏ ఒకటి 7 యూనిట్స్ చేస్తే బి ఎన్ని యూనిట్స్ చేసినట్టు అండి? బి ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ 5 యూనిట్స్ కదా చేసినట్టు, ఎందుకంటే ఏ అనేది 7 యూనిట్స్ అయితే బి 5 యూనిట్స్ అవుతుంది, టోటల్ 15 కాబట్టి. సో ఏ 5 యూనిట్స్, బి 5 యూనిట్స్ చేస్తుందంటే టోటల్ ఎన్ని డేస్ పడుతుంది? టోటల్ కంప్లీట్ చేయాల్సింది 420. కానీ మనకేం అడిగారు? 1/3 ఆఫ్ ది వర్క్ అన్నారు. సో 420లో 1/3 తీసుకోండి, 1/3 ఆఫ్ ది 420 తీసుకోండి. దీనిని రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తుంది? 5 యూనిట్స్ కదా, 5 యూనిట్స్. సో ఎంత టైం పడుతుంది అన్నారు? సో చూడండి 3 1 3 × 140. సో 140/5 అంటే 28 కదా, 28. సో 28 డేస్లో చేస్తుంది. ఓకేనా, వెరీ ఈజీ అండి. దీన్నే మీరు కావాలంటే ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. మనకి ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేస్తుంది, ఏ ఒకటే ఎన్ని రోజుల్లో చేస్తుంది తెలిసినప్పుడు బీకి ఇదే సేమ్ వర్క్ని బి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం, టీ ఇంటూ ఏ బై టీ మైనస్ ఏ, టీ ఇంటూ ఏ బై టీ మైనస్ ఏ. ఓకేనా. సో ఇక్కడ టీ వచ్చేసరికి ఏమైంది చూసుకుంటే టోటల్గా చూస్తే 35 ఇంటూ 60/65 -60 - 35. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 60 - 35 అంటే 25 కదా. సో 25 అంటే 5 12 5 5 అవుతుంది, సారీ 5 7 అవుతుంది. అంటే ఎంత వచ్చింది మనకి? 84 డేస్ కదా, 84 డేస్. బి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 84 డేస్ పడుతుంది. కానీ మనకేమన్నారు? 1/3 ఆఫ్ ది వర్క్ చేస్తే చాలు. సో ఎంత మనకు తెలుసు, వర్క్ టైం రెండు కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయని. అంటే ఇక్కడ ఎక్కువ వర్క్ అయితే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ వర్క్ అయితే తక్కువ టైం పడుతుంది. ఇక్కడ చూడండి మొత్తం టోటల్ వర్క్ అయితే 84 డేస్ పట్టినప్పుడు అందులో 1/3 వర్క్ అంటే సేమ్ టైంలో కూడా 1/3 అవుతుంది. సో బీకి 1/3 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 84/3. 84/3 అంటే 28 డేస్. అలా అయినా చేయొచ్చండి, అలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ when divided by 8, 7, 11 leaves a remainder 4 in each case. సో చూడండి 4-digit నెంబర్ అవ్వాలంట, వాటి మూడిట్లతో భాగించినప్పుడు రిమైండర్ 4 రావాలంట. బేసిక్ ఇది ఎలా చేస్తామంటే నార్మల్గా ఎల్సిఎం కనుక్కుంటాం 8కి 7కి 11కి. ఓకేనా. కనుక్కొని దీనికి +4 యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేస్తాం? దీన్ని లార్జెస్ట్ 4-digit నెంబర్ తీసుకోవాలి. అంటే ఏదైతే ఎల్సిఎం వస్తుందో లార్జెస్ట్ 4-digit నెంబర్ వచ్చే వరకు దాన్ని మల్టిప్లై చేయాలి. అది బేసిక్గా చేయాలి, బేసిక్ ప్రాసెస్ అయితే అది. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 11తో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో మీరు ఆప్షన్స్ చెక్ చేయండి. 11తో భాగించినప్పుడు ఏది 4 వస్తుందో చూడండి రిమైండర్. సో ఇది చూడండి, ఇది 11 9 అవుతుంది, 11 5 55, రిమైండర్ 1 వచ్చింది. ఇది చూడండి 11 9 అంటే -1, 11 1 అంటే 0. సో ఇక్కడ రిమైండర్ -1 వచ్చింది. -1 అంటే రిమైండర్ అంటే దాని అర్థం ఏంటండి? రిమైండర్ 10 అవుతుంది. ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ రిమైండర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి 11 9 99 అంటే ఇది -1 రిమైండర్, 11 5 55 అంటే సో ఇక్కడ రిమైండర్ 5 -1 అంటే ఇక్కడ రిమైండర్ 4 వచ్చింది. సో ఇది అవ్వచ్చు. సో ఇంకా చెక్ చేద్దాం చూడండి, 11 9 99 -3 రిమైండర్, 11 2 22 +2 రిమైండర్ అంటే ఇక్కడ కూడా -1 వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఒకటే కదా రిమైండర్ 4 వచ్చింది. ఆప్షన్ సి అండి. ఒకవేళ ఇంకో 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 7తో చెక్ చేయండి, 8తో చెక్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. లేదు అంటే ఇది బేసిక్ మెథడ్ అనమాట. ఇలా కనుక్కొని లార్జెస్ట్ నెంబర్కి తీసుకెళ్ళి అప్పుడు +4 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది బేసిక్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ట్రయాంగిల్ XYZ. సో చూడండి ఇక్కడ XYZ అనే ట్రయాంగిల్ ఉందంట, XYZ అనే ట్రయాంగిల్ ఉంది. అయితే XT ఈజ్ ది బైసెక్టర్ ఆఫ్ X. సో చూడండి XT అనేది X అనే ఇక్కడ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుందంట. ఇది T అంట. ఓకేనా, ఇది T. సో ఇది బైసెక్ట్ చేసింది. అయితే XY = 5.6 అన్నారు. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 5.6. అలాగే YZ = 6 సెంటీమీటర్స్ అన్నారు. ఇది మొత్తం వచ్చేసరికి మనకి 6 సెంటీమీటర్స్ అన్నారు.
ఓకేనా. తర్వాత చూడండి వైటీ ఈక్వల్ టు 3.2. సో ఇది వచ్చేసరికి 3.2. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వైజెడ్ 6 అయినప్పుడు ఇది మొత్తం 6 అయినప్పుడు ఇది 3.2 అయితే ఇది ఆబ్వియస్లీ 2.8 అవుతుంది కదా, మొత్తం 6 కాబట్టి. అయితే ఫైండ్ XZ అన్నారు, దీని వాల్యూ ఎంత అన్నారు. మనం ఆల్రెడీ యాంగులర్ బైసెక్టర్ థియరం డిస్కస్ చేసుకున్నాం. ఏంటండి, ఈ రెండిట్ల యొక్క రేషియో అనేది ఈ రెండిట్ల యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది కదా, అదే కదా యాంగులర్ బైసెక్టర్ థియరం. సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ థియరం చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ థియరం కూడా చెప్పుకున్నాం. చూడండి ఈ రెండిట్ల యొక్క రేషియో అనేది ఈ రెండిట్ల యొక్క రేషియోకి సమానం అవుతుంది. అది ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ థియరం. దాన్ని బేస్ చేసుకుని కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మనం క్లాసెస్లో చూసాం. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏం చేయాలి మనం, ఇది బై ఇది. సో ఇది మనకు తెలియదు కాబట్టి XZ. సో లెట్స్ సే 5.6 బై XZ ఈక్వల్ టు ఏమవుతుంది, 3.2 బై 2.8. ఓకేనా. సో చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఇదేమవుతుంది చూసుకుంటే మనకి 4తో క్యాన్సిల్ అవుతున్నాయి కదా, 4 7 4 8. ఓకేనా, 8/7. సో ఇది చూడండి 8 1 8 into 0.7. ఓకే. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, XZ ఈక్వల్ టు 7 into 0.7 అంటే 4.9 సెంటీమీటర్స్. సో మన ఆన్సర్ డి. చాలా ఈజీ అండి. మీకు క్లాసెస్ చెప్పినప్పుడు నేను చెప్పాను యాంగులర్ బైసెక్టర్ థియరం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని ప్రీవియస్గా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకేనా, అది ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ థియరం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 2 టాంజెంట్స్ ఉన్నాయంట, PQ అండ్ QR. సో ఇక్కడ Q అనే సేమ్ పాయింట్ నుంచి లెట్స్ ఒక సర్కిల్ మీదకి P1 R1 అనుకుందాం. ఓకేనా. ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ Q టు ఏ సర్కిల్ ఆఫ్ సెంటర్ O. సో సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసరికి O అన్నారు. అయితే ఇఫ్ OQ ఈక్వల్ టు 41 అన్నారు. సో OQ అంటే ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి దీని లెంత్ వచ్చేసరికి 41 అంట. తర్వాత చూడండి దీని లెంత్ వచ్చేసరికి 41. తర్వాత PQR ఈక్వల్ టు 60 degrees. సో ఇక్కడ యాంగిల్ ఎంత అన్నారంటే 60 degrees అన్నారు మనకి. తర్వాత చూడండి అండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 9 centimeters. సో ఈ లెంత్ వచ్చేసరికి మనకి 9 centimeters అంట. సో ఇది కూడా 9 అవుతుంది, రెండు రేడియస్ కాబట్టి. ఓకేనా, అది 9 ఇది 9. తర్వాత చూడండి, తర్వాత మీరు చూసుకుంటే ఇది కూడా 9 ఇది కూడా 9. సో చూడండి, సో ఇది కూడా 9 అవుతుంది. తర్వాత ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ PRQ. సో PRQ అంటే ఇదండి, ఇక్కడ మనం లైన్ గీసుకోవాలి. సో చాలా మంది PRQ అంటే ఎలా అనేసుకుంటారు, అది ట్రయాంగిల్ కాదు కదండి, ఆబ్వియస్లీ అది క్వాడ్రిలేటరల్ అవుతుంది. సో ట్రయాంగిల్ అంటే ఇది ఈ లైన్ మనకి. ఓకేనా. సో మనకి ఏం కావాలి, PRQ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కావాలి. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది 41 అయితే ఇది 9 అయితే ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, మనకు తెలుసు టాంజెంట్ అనేది రేడియస్తో ఇప్పుడు కూడా 90 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో కావున ఇది 90 అయిందంటే ఇది 90 కావున ఇది 9 ఇది 41 అయితే ఆబ్వియస్లీ ఇది 40 అవుతుంది కదా. 9 40 41 ట్రిప్లెట్స్. సేమ్ ఇది కూడా 40 అవుతుంది, ఎందుకంటే రెండు కూడా టాంజెంట్స్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సేమ్ పాయింట్ నుంచి డ్రా చేస్తే అవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇది తెలిసింది మనకి దీని లెంత్ కావాలి దాని లెంత్ కావాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది 60 degrees, ఈ రెండు సైడ్ సమానమయ్యాయి అంటే ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయి కదా. ఇది 60 అయితే ఆబ్వియస్లీ ఈ రెండు కూడా 60 అవుతాయి కదా, 60 అవుతాయి. సో మీరు గమనించుకున్నట్టయితే మనకు కావాల్సింది ఈ PQR ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్. సో ఇది అంతా ఏమైందండి, ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయింది. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇది 40 అయితే ఇది కూడా 40 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ట్రయాంగిల్ PRQ పెరిమీటర్ కావాలి కాబట్టి 40 + 40 + 40 అంటే 120 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, 120 మన ఆన్సర్ అవుతుంది. సో సి మన ఆన్సర్. ఓకేనా. అయితే ఇది మనకి దీనికి మోస్ట్లీ అందరికీ మార్క్స్ అయితే యాడ్ అవ్వకపోవచ్చు అండి. ఈ క్వశ్చన్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. నార్మల్గా SSCలో అయితే మనకి క్వశ్చన్కి అందరికీ మార్కులు ఇవ్వడం జరుగుతుంది, రైల్వేస్లో అయితే పూర్తిగా క్వశ్చన్నే క్యాన్సిల్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో ఇలా చేసుకుంటే మీ అందరికీ 120 ఆన్సర్ వస్తుంది. కానీ ఇంకో విధంగా కూడా చేయొచ్చు అండి దీనికి. చూడండి సేమ్ నేను ఇదే ప్రాబ్లం చేస్తాను మళ్ళీ. సో చూసుకుంటే ఓన్లీ మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఇంకో విధంగా మనకి ఆన్సర్ అనేది చేంజ్ అవుతుందండి. అదేంటి ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. చూడండి ఇలా మనకి ఏం జరిగింది, ఇలా రెండు టాంజెంట్స్ ఉన్నాయి. Q అనే పాయింట్ నుంచి ఇది P అనుకున్నాం, ఇది వచ్చేసరికి R అనుకున్నాం. ఇక్కడ మనకి సెంటర్ O అయితే ఇక్కడ ఇలా ఇది రేడియస్ అయింది. ఓకేనా. మనకి ఈ మధ్యలో లైన్ ఉంది, దాని యొక్క వాల్యూ మనకి కనుక్కోమన్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత అన్నారండి, 60 degrees అన్నారు కదా. అది 60 అయితే ఇది 180 అవుతుంది, 120 అవుతుంది కదా. ఎందుకు 120 అవుతుంది, మనకు తెలిసి రెండు యాంగిల్స్ కలిపితే 180 అవుతుంది. థియరం మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇది 120 అయితే నార్మల్గా మనకి మధ్యలో వాల్యూ ఇచ్చారు కదా, మధ్యలో వాల్యూ మనకి ఎంత అన్నారు, 41 అన్నారు కాబట్టి ఇది 9 అయితే ఆబ్వియస్లీ ఇది 40 అవుతుంది, ఇది కూడా 40 అవుతుంది, ఇది 9. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి
నార్మల్గా ఇది 40 అయింది కాబట్టి ఆబ్వియస్లీ రెండు యాంగిల్ 60 అనుకున్నాం, మొత్తం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయింది. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 120 డిగ్రీస్ కదా, ఇది ఎందుకు 120 మనకు తెలుసు, ఆ రెండు యాంగిల్స్ కలిపితే 180 అవుతుంది. ఇది 120 అయినప్పుడు ఖచ్చితంగా ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ ఈక్వల్ అయినప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్లో ఇది 120 అయితే ఆబ్వియస్లీ 30 అవుతుంది కదా, ఇది 30 అవుతుంది, ఇది కూడా 30 అవుతుంది. సో మనకు తెలుసు 30-30-120 రేషియోలో ఉన్నాయి అనుకోండి యాంగిల్స్ అనేవి, 30-30-120 రేషియోలో ఉంటే వాటి యొక్క ఆపోజిట్స్ ఎలా ఉంటాయి, 1:1:√3 కదా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ 1 అంటే 9 కదా, ఇది 9 ఇది 9 అయితే ఇది మొత్తం ఏమవుతుంది 9√3 అవుతుంది ఇది మొత్తం. సో అప్పుడు ఇది మొత్తం 9√3 అయినప్పుడు పెరిమీటర్ ఏమవుతుందండి, పెరిమీటర్ ఏమవుతుంది అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 40 అది 40 ఇది 9√3, వాల్యూ మారిపోతుంది కదా, 40+40+9√3 వస్తుంది. ఇది మనకి ఆప్షన్స్లో లేదు. సో ఆ విధంగా చూస్తే ఇది కూడా అవుతుంది. సో కాబట్టి దీనికి మార్క్స్ అనేవి అందరికీ మోస్ట్లీ క్వశ్చన్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు అండి, ఇది ఒక రాంగ్ క్వశ్చన్గా కూడా చెప్పవచ్చు. ఓకేనా, సో ఇది నార్మల్గా ఇలా చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. సో చూడండి, సో ఇది ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అండి, మనం కూడా ఇది క్లాస్లో చెప్పుకున్నాం. ఈ థియరమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ రెండు యాంగిల్స్ కలిపితే 180 అవుతాయి, తర్వాత ఇది టేటా ఇది 180 - టేటా అవుతుంది, తర్వాత ఈ యాంగిల్ ఉన్నాయి కదా, ఆ రెండు కూడా మనకి ఎప్పుడు కూడా ఇది ఏ యాంగిల్ అంటే ఓఏబి ఉంది కదా, సో మనకి ఓఏబి ఎప్పుడు కూడా ఈ యాంగిల్ టేటా అయితే అది θ/2 అవుతుంది, θ/2 అవుతుంది, ఇది కూడా θ/2 అవుతుంది, ఇది 90 - θ/2 అవుతుంది, ఇది 90 + θ/2 అవుతుంది. ఈ థియరం చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జామెట్రీలో గోల్డెన్ థియరం అని చెప్పుకోవచ్చు, ఆల్రెడీ మనం ఇది క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, రెక్టాంగులర్ ఫీల్డ్ మెజర్ 68.5 meters అండ్ బై 45.6 meters. సో చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉందంట. సో ఇక్కడ చూసుకుంటే ఒక రెక్టాంగిల్ మనకు ఉండటం జరిగింది. ఓకేనా, తర్వాత ఏం జరిగింది, ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విత్ 2.4 meters ఈస్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఫీల్డ్. అవుట్ సైడ్ అన్నారండి. ఓకేనా, సో అవుట్ సైడ్ అన్నారు. సో దీని చుట్టూ ఒక 2.4 meters విడ్త్ ఒక ఇంకోటి ఫామ్ అయిందంట. ఓకేనా, సో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అయితే ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది అవుటర్ పెరిమీటర్ ఆఫ్ ది పాత్ అండ్ ది పెరిమీటర్ ఆఫ్ ది ఒరిజినల్ ఫీల్డ్. ఒరిజినల్ ఫీల్డ్ అంటే ఇదే కదా, ఒరిజినల్ ఫీల్డ్ అంటే ఇదేని. ఇప్పుడు న్యూగా ఏర్పడింది అయితే ఇది. ఓకేనా, మనకేమన్నారు, రెండిటి యొక్క పెరిమీటర్ డిఫరెన్స్ అడిగారు. నార్మల్గా చూసుకుంటే ఇది ఎంత అయిందంట, ఇది 68.5 అయితే ఇది వచ్చేసరికి ఏమవుతుంది, ఇది వచ్చేసరికి 45.6. కానీ మీరు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి విడ్త్ ఇచ్చారు. విడ్త్ ఎంత అన్నారండి, విడ్త్ వచ్చేసరికి 2.4 కదా, ఇక్కడ కూడా విడ్త్ వచ్చేసరికి అన్ని విడ్త్లు సేమ్ ఉంటాయి, 2.4, ఇది 2.4, ఓవరాల్గా మొత్తం 2.4 ఉంటుంది. మనకి ఏమన్నారు, డిఫరెన్స్ అన్నారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అంతా మీరంతా ఇదంతా ఇది 68.5 అంటే ఇది 68.5 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఇవంతా యాడ్ చేసి చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, దీనికి ఫార్ములా కూడా ఉందండి, ఫార్ములా కూడా ఉంది. సో ఫార్ములా చెప్తాను, ఫస్ట్ అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ బయట దానికి లోపల దానికి పెరిమీటర్లో డిఫరెన్స్ ఏంటి, ఇది ఒకటి డిఫరెన్స్ కదా, ఇది ఒకటి డిఫరెన్స్ అంతేనా, దానికంటే ఇక్కడ ఎక్కువ ఉంది ఇది. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇది డిఫరెన్సే కదా, విడ్త్ ఇస్తే డిఫరెన్స్ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత చూడండి, ఇదే కదా ఎక్స్ట్రా ఉంది అవుటర్ ట్రయాంగిల్, అవుటర్ రెక్టాంగిల్లో ఇదే కదా ఎక్స్ట్రా ఉంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇదే కదా ఎక్స్ట్రా ఉంది, రిమైనింగ్ ఇది అలాగే ఇది దీంట్లోనే ఉన్నాయి కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది, ఎక్స్ట్రా విడితే కదా ఎన్ని అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇది డబ్ల్యూ అవుతుంది, ఇది డబ్ల్యూ అవుతుంది, ఇది డబ్ల్యూ అవుతుంది, ఇది డబ్ల్యూ, ఇది డబ్ల్యూ, ఇది డబ్ల్యూ, ఇది డబ్ల్యూ, ఇది డబ్ల్యూ, అదే కదా ఎక్స్ట్రా. ఎన్ని డబ్ల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. సో 8 డబ్ల్యూ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ విడితే ఎంత అన్నారు, 2.4 కదా. సో 2.4 × 8 అంటే మనకి ఏమవుతుందండి, 192 కదా. 24 × 8 24 టేబుల్, 36 25 టేబుల్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనకు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 19.2 centimeters అవుతుంది. ఓకేనా, సో దీనికి సింపుల్గా చెప్పాలంటే ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే 8W. సో సింపుల్గా ఫార్ములా మీకు ఐడియా ఉంటే 8W చేసేయచ్చు, లేదు అంటే ఇదంతా ఇలా ప్రాసెస్ అయినా చేయొచ్చు, కానీ మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయంట విత్ కామన్ సెంటర్ ఓ. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మీనింగ్ అదే కదండి, కామన్గా వాటికి ఒక సెంటర్ ఉంటుంది. ఓకేనా, కామన్గా వాటికి ఒక సెంటర్ ఉంటుంది. సో చూడండి, ఓకేనా, ఈ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయితే వాటికి సెంటర్ ఆబ్వియస్లీ సేమ్ ఉంటుంది. తర్వాత
ఏ కార్డ్ ఏబి ఆన్ ది అవుటర్ సర్కిల్ విచ్ ఇంటర్సెక్ట్స్ ది ఇన్నర్ సర్కిల్ అట్ పాయింట్ సి అండ్ డి అన్నారు. సో మీరు ఒక కార్డ్ తీసుకుంటే ఏవి అంటాం కదా దీన్ని, ఏవి. ఇది లోపల ఉన్న సర్కిల్కి సి మరియు డి దగ్గర టచ్ చేస్తుందంట. ఓకేనా. సో ఇది ఇచ్చారండి. సో జామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోవడం. మోస్ట్లీ జామెట్రీ ప్రాబ్లమ్స్ లెందీ ఉన్నాయనుకోండి ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేయండి. ఎందుకంటే మనకి ప్రాబ్లం అర్థం చేసుకొని డయాగ్రామ్ డ్రా చేయడానికి ఒక 40 seconds వరకు పట్టొచ్చు కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ రౌండ్లో అయితే స్కిప్ చేయండి. ఓకేనా. సీజీఎల్ రాసే వాళ్ళు అయితే ఖచ్చితంగా స్కిప్ చేయండి, ఎందుకంటే మనకు 15 minutes ఉంటుంది కాబట్టి ఇలాంటి లాస్ట్లో మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు చూడండి తర్వాత, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది కార్డ్ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ 3 centimeters. సో చూడండి ఈ కార్డు కంట సెంటర్ నుంచి డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత అయిందంటే ఇది చూసుకుంటే సెంటర్ నుంచి డిస్టెన్స్ వచ్చేసరికి 3 centimeters. తర్వాత అవుటర్ రేడియస్ ఈజ్ 13 centimeters. సో ఈ అవుటర్ రేడియస్ వచ్చేసరికి ఎంత అయిందంటే 13 centimeters అయింది. తర్వాత ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి 7 centimeters. ఇదే కదా ఇన్నర్ రేడియస్. ఇది వచ్చేసరికి మనకి ఎంత అయింది, ఇది చూసుకుంటే మనకి ఇది 7 అయింది. ఓకేనా. అయితే దెన్ ద లెంత్ ఆఫ్ ఏసీ అంటే ఇదే కదా. సో దీని యొక్క లెంత్ అంతా అడిగారండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్ని మనకి ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, సో ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏసీ లెంత్ కావాలంటే ఈ టోటల్ లెంత్ కావాలని తీస్తే వచ్చేస్తుంది కదా. సో ఈ టోటల్ లెంత్ ఏమవుతుంది, సో 13 3 ఉంది కదా. సో ఈ టోటల్ లెంత్ అంతే ఆబ్వియస్లీ 13 square నుంచి 3 square తీస్తే టోటల్ లెంత్ వస్తుంది కదా. సో టోటల్ లెంత్ కావాలంటే 13 square నుంచి 3 square తీయండి. సో 13 square అంటే 169 నుంచి 9 తీస్తే 160 రూట్ వస్తుంది కదా, రూట్ 160 మైనస్ ఇక్కడ చూడండి ఈ లెంత్ తీయాలి. ఈ లెంత్ ఏమవుతుంది, 7 square నుంచి 3 square తీస్తే వస్తుంది కదా. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో సేమ్ 7 square నుంచి 3 square తీయండి, రూట్ ఉంటుంది. సో 7 square అంటే 49, 3 square అంటే 9. 49 నుంచి 9 తీస్తే రూట్ 40 అవుతుంది. సో రూట్ 160 నుంచి రూట్ 40 తీస్తే రూట్ 120 అవుతుందా, అలా అవ్వదండి. చూడండి రెండిట్లో ఇక్కడ 4 ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 4 ఉంది. 16 అంటే 16 బయటకు వస్తే 4 ఉంటుంది కదా, అంటే ఇది ఏమైంది 4√10 అయింది. 4√10 మైనస్ 40 అంటే 4 బయటకు వస్తే ఏమొస్తుంది, √2√10 అవుతుంది. సో 4√10 నుంచి 2√10 తీస్తే మనకి ఆబ్వియస్లీ 2√10 వస్తుంది కదా, 2√10. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ మన ఆన్సర్. ఓకేనా. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అనే చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో మీన్ డీవియేషన్ అడిగారు. ఈసారి మనకి స్టాటిస్టిక్స్ నుంచి 2 questions వచ్చాయండి. సో ప్రతి ఒక్కరూ ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్స్లో ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ నుంచి, సాంఖ్యాక శాస్త్రం నుంచి 2 questions పక్కాగా వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు రైల్వే ఎగ్జామ్స్ అంటే అందరూ అర్థమెటిక్ ఎక్కువగా వస్తాయి, ప్యూర్ మ్యాథ్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అంటారు. కానీ ఈసారి పేపర్లో మాత్రం ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ వచ్చాయి. అవునా. జామెట్రీ నుంచి చాలా క్వశ్చన్స్ చూసాం, తర్వాత స్టాటిస్టిక్స్ నుంచి ఉన్నాయి, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక జ్యామితి, దాని నుంచి కూడా మనం క్వశ్చన్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ప్యూర్ మ్యాథ్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అలాంటప్పుడు మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ లాంటివి క్లియర్ చేయగలరు. సీజీఎల్లో కూడా అదే జరుగుతుందండి. మెయిన్స్లో మీరు గమనించుకున్నట్టయితే ప్రిలిమ్స్లో కూడా ప్యూర్ మ్యాథ్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేసి మీరు జాబ్ కొడతారంటే అదంతా కూడా అపోహ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ చదవండి, చెయ్యండి. చూడండి ఇక్కడ ఫైండ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఫర్ ది డేటా. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నారు. ఇవి ఆల్రెడీ మనం కోర్సులో చేసుకున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్. చూడండి ఇక్కడ, సో వీటికి మీన్ ఏమవుతుంది, సో చూడండి ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటికి మీన్ కరెక్ట్గా మధ్యలోదే అవుతుంది కదా. ఎందుకు అవుతుందో మనకు తెలుసు. సో ఏవైనా సరే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటప్పుడు, అంగశ్రేణిలో ఉండేటప్పుడు వాటి యొక్క సరాసరి సగటు లేదా యావరేజ్ అనేది వాటి యొక్క మిడిల్ నెంబరే అవుతుంది. లేదా మీరు కావాలంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేసినా వచ్చేస్తుంది. ఓకేనా. సో మీన్ ఏమైంది, 15 అయింది. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నారు. సో ఎంత డీవియేట్ అవుతుందో చూడండి. 15 నుంచి 5 అంటే ఎంత డీవియేట్ అయింది, 10 కదా, 10 డీవియేట్ అయింది. తర్వాత 10 నుంచి 15 అంటే ఎంత డీవియేట్ అయింది, 5 డీవియేట్ అయింది. +5 ప్లస్ తర్వాత 20 అంటే ఎంత డీవియేట్ అయింది, 5 అయింది. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ చూడమండి, ఎంత డీవియేట్ అయిందో చూస్తాం. 25 అంటే ఎంత డీవియేట్ అయింది, 10 డీవియేట్ అయింది కదా, 10 అయింది. సో మొత్తం ఎంతమంది 5 ఉన్నారు కదా, సో బై 5 చేయండి. ఓకేనా. 10 + 5 అంటే 15 + 5 20, 20 + 10 అంటే 30. సో 30/5 అంటే ఏమవుతుంది మనకి, 30/5 అంటే 6 అవుతుంది. సో మన డీవియేషన్ ఏమైంది, బి మన ఆన్సర్. ఓకేనా. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మన కోర్సులో కూడా చేసాం. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అన్నీ చూసాం కదా. సేమ్ అలాంటిదేనండి ఇది కూడా.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ బిలో ఈజ్ ఈక్వలెంట్ టు, సో ఎక్స్పాండ్ అంటే ఇది ఉంది, ఇందులో ఇది దేన్ని ఎక్స్పాండ్ చేసి వస్తుంది అన్నారండి. చాలా ఈజీ క్వశ్చన్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చూసుకుంటే a³ + b³ + 3a² b + 3ab² ఫామ్లో ఉంది, అవునా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దేని క్యూబ్ చేస్తే 21 27 వస్తుంది, 3x కదా, అంటే 3x³ 27x³ కదా, 743 అంటే 7y కదా, 7y, 7³ అంటే 343, y³ అంటే y3. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటికి క్యూబ్ చేస్తే మొత్తం వస్తుంది, ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, 3x + 7y హోల్ క్యూబ్. ఆ రెండు చూసి చెప్పవచ్చు, తర్వాత ఈ రెండు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. 3a² కదా, 3 × a² అంటే 9, 9 × 3 అంటే 27, 27 × 7 అంటే 189 వస్తుంది. అలా వెరిఫై చేసుకుంటే చాలు. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 3x + 7y హోల్ క్యూబ్. సో ఆప్షన్ వచ్చేసరికి డి అవుతుంది. చాలా ఈజీ, ఇది మీరు లెస్ దెన్ 10 సెకండ్స్లో చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో 10 sin a + cos a = √6 sin a అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan a. tan a వాల్యూ ఎంత అన్నారు చూడండి ఇక్కడ. సో √6 sin a ఇటువైపు తీసుకురండి, cos a ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది మనకి, 10 sin a - √6 sin a = cos a, అవునా? కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాస్కి మైనస్ వస్తుంది, ఎందుకంటే అటువైపు వెళ్ళింది కదా, మైనస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో sin a రెండిట్లో కామన్గా తీస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ, 10 - √6 వచ్చింది = -cos a. సో మళ్ళీ cos a ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందండి, tan a కదా, sin a / cos a, sin a / cos a అవుతుంది. చూడండి, sin a / cos a, sin a / cos a అంటే ఆబ్వియస్లీ tan a కదా. సో ఇదేమైంది, 10 అది ఇటువైపు తీసుకురండి, ఇది ఇటువైపు తీసుకెళ్ళండి, ఆల్రెడీ మైనస్ ఉంది, -1/10 - √6, 10 - √6. సో tan a కదా, tan a అవుతుంది ఆబ్వియస్లీ. సో ఇది రేషనలైజ్ చేయండి. రేషనలైజేషన్ అంటే ఏంటి, రేషనలైజేషన్ అంటే అక్కడ ఏమంటే కింద ఏదైతే సింబల్ ఉంటుందో దానికి ఆపోజిట్ సింబల్తో మల్టిప్లై చేయండి. సో 10 - √6 ఉంది కాబట్టి 10 + √6తో మల్టిప్లై చేయండి, ఓకేనా? సో పైన ఏముంటుంది, -10 - √6 బై కింద ఏమవుతుందండి, a - b × a + b అంటే a² - b², 10² అంటే 100 అవుతుంది, -√6 × √6 అంటే 6 అవుతుంది. 100 - 6 అంటే మనకి ఏమవుతుంది, 94 కదా. సో మన ఆన్సర్ వచ్చేసరికి -10 - √6/94, ఓకేనా? సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి మన ఆన్సర్. ఈజీ అండి, చాలా ఈజీ, ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సో 12 వర్కర్స్, సో మనకి టైమ్ అండ్ వర్క్ 3 క్వశ్చన్స్ వచ్చాయండి, ఇందాక ఒక 2 చేశాం కదా. సో చూడండి, 12 వర్కర్స్ కెన్ కంప్లీట్ ఏ వాల్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 8 వర్కర్స్ కంప్లీట్ ఇట్? చూడండి, చాలా ఈజీ. 12 వర్కర్స్ అంట 18 daysలో కంప్లీట్ చేస్తే ఇదే పనిని 8 వర్కర్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు, ఇంటూ టీ టైం, ఓకేనా? సో క్యాన్సిల్ చేయండి, 4 రెళ్ళ 4 మూల 2 ఒకట్ల 2 తొమ్మిదిల. సో టీ ఈక్వల్ టు ఏమైంది, 27 డేస్లో కంప్లీట్ చేస్తారు. చాలా ఈజీ అండి, 5 seconds చూసి అసలు పెన్ను పేపర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీనికే మనం చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్ ఏంటి, M1D1H1/W1 = M2D2H2/W2. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకోవడం జరిగింది, ఓకేనా? ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ అనేది చెప్పుకోవడం జరిగింది. సో చాలా ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ possesses ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ కేసు ఏంటండి, అప్పుడు ఏమవుతుంది, a1/a2 = b1/b2 = c1/c2, ఓకేనా? అదే కదా మనకు తెలుసు, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే లైన్స్ ఎలా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఏకీభవిస్తాయి కదా, కోయిన్సైడ్ అవుతాయి, అలానే ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా సేమ్ a1/a2 ఈ రెండు అవ్వాలి. సో ఇక్కడ చూడండి, c1/c2 అంటే ఇంటూ 2 చేశారు కదా, కాబట్టి సేమ్ దీనికి ఇంటూ 2 చేయండి, దీనికి ఇంటూ చేయండి. సో 3 × 2 అంటే a = ఏమవుతుంది, 6 అవుతుంది. 7 × 2 అంటే b = ఏమవుతుంది, 14 అవుతుంది. కావున మన ఆన్సర్ వచ్చేసరికి 6, 14. సో మీరు తొందరలో ఈ ఆప్షన్ పెట్టేయచ్చు, 6, 14 ఉందని. రాంగ్ అండి, డి మన ఆన్సర్, ఓకేనా? 6, 14. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటిలో ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ కంటే ఎక్కువేనండి మనం ఫస్ట్ కండక్ట్ చేసిన మార్క్లోనే డిస్కస్ చేసాం. అటువంటి మోడల్స్, మీన్ ప్రపోర్షన్ కానీ, ఇందాక M1D1H1 కానీ, ఆ జామెట్రీలో రౌండ్ది కానీ, చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం మార్క్ కండక్ట్ చేసాం విజన్ నుంచి. ఆ రోజు అలాంటి మోడల్స్ అన్ని డిస్కస్ చేసాం, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా. సో ఇదండి, సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ క్లాస్లోనే, ఫస్ట్ మార్క్ టెస్ట్లోనే. సో చూడండి, సో మనకు తెలుసు
ఓన్లీ ఇనిక్కి సొల్యూషన్ ఉందనుకోండి, లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి A1 నాట్ ఈక్వల్ టు B1/B2, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. తర్వాత చూసుకుంటే నో సొల్యూషన్ అంటే ఆ లైన్స్ ఎప్పుడు ప్యారలల్గా ఉంటాయి, అవి ఎప్పుడు కూడా కలుసుకో కాబట్టి సొల్యూషన్ ఉండదు. కాబట్టి A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2, అది ఇంపార్టెంట్. తర్వాత చూసుకుంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, ఇప్పుడు వచ్చిన కేసు ఇదే కదా, అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. ఈ 3 కేసెస్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై చేయమన్నారు, చాలా ఈజీ. సో చూడండి, ఇక్కడ పవర్ 4 ఉంది, పవర్ 2 ఉందంటే సో 4 - 2 కదా, ఏం మిగులుతుంది, 2/2 మిగులుతుంది. ఓకేనా, ఇక్కడే మిగిలింది 3/2 మిగులుతుంది కదా, పవర్ 4 పవర్ 2 అంటే. ఇక్కడ 5/4 5/2 అంటే 5/2 మిగులుతుంది. మీకు అప్పుడు ఏం గుర్తు రావాలి, ఏ ఐడెంటిటీ గుర్తు రావాలి, A/m/A/n అంటే A/m-n. ఓకేనా, సో అదే ఇక్కడ చేసాం. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 5² ఉంది, 2² ఉంది కాబట్టి 5² × 2² అంటే 25 × 4 అంటే 100, 100 × 9 అంటే ఏమవుతుంది మనకి 900 అవుతుంది. సో మన ఆన్సర్ బి. పెన్ను పేపర్ కూడా పెట్టవసరం లేదండి, ఇది కూడా 5 seconds లోపల చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి ఇచ్చారు, కొంచెం లెందీగా ఉంది. సో ఇలాంటి ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేయండి. ఓకేనా, సో క్వశ్చన్ చేద్దాం. చూడండి, అమిత్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లయింగ్ ఏ కైట్ యూజింగ్ 100 meter లాంగ్ స్ట్రింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. చూడండి, అమిత్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు. సో ఇతను ఏం చేస్తున్నారంటే ఒక గాలిపటాన్ని ఎగరవేస్తున్నారు. లెట్స్ సే ఇది ఒక గాలిపటం అనుకుంటే, సో ఈయన మనకు ఒక గాలిపటాన్ని ఎగరవేస్తున్నారు. చూడండి, గాలిపటం. సో మనకు వచ్చేసరికి యాంగిల్ ఇచ్చారండి, యాంగిల్ వచ్చేసరికి ఏమైంది చూసుకుంటే, చూడండి ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారు, 30 degrees అన్నారు, 30 degrees అన్నారు. అలాగే దీని యొక్క లెంత్ కూడా ఇవ్వడం జరిగింది, 100 అన్నారు. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇచ్చారు అట్ అన్ యాంగిల్ ఆఫ్ degrees 30 degrees. అలాగే నితిన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ది రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్ దట్ ఈస్ 10 meters హై. అమిత్ అయిపోయింది, కొత్త పర్సన్ వచ్చారు, నితిన్ అంట 10 meter హైలో ఉన్నారంట. అండ్ ఫ్లయింగ్ ఈజ్ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. సో 45 degrees యాంగిల్తో అతను ఒక కైట్ని గాలిపటాన్ని ఎగరవేశారంట. అయితే ద టూ బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది పాయింట్ వేర్ ద కైట్స్ మీట్స్. సో కైట్స్ అంట ఇద్దరు కూడా ఆపోజిట్ సైడ్స్లో ఉన్నారంట. అలాగే మనకి ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ దట్ నితిన్ మస్ట్ యూజ్. సో నితిన్ ఏదైతే గాలిపటాన్ని యూజ్ చేశాడో ఆ గాలిపటం యొక్క తాడు పొడవు ఎంత అన్నారు, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మస్ట్ యూజ్ సో దట్ బోత్ కైట్స్ మీట్ అట్ ది సేమ్ పాయింట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, రెండు కైట్స్ కూడా ఒకే దగ్గర ఉన్నాయంట, ఒకే పాయింట్లో ఉన్నాయంట. ఓకేనా, ఈ పాయింట్లో ఉన్నాయి అనుకుందాం. అంటే నితిన్ ఏదైతే ఎగరవేశాడో అది కూడా సేమ్ ఇలా ఎగరవేశాడు, ఇద్దరు ఆపోజిట్ అన్నారు కదా. లెట్స్ సే నితిన్ ఒక 10 meters హైట్లో ఉన్నాడు అన్నారు కదా, 10 meters హైట్లో ఉన్నాడు అన్నారు కదా, గ్రౌండ్ నుంచి 10 meters బిల్డింగ్లో ఉన్నాడు. కాబట్టి ఈ లెంత్ మనం ఒక 10 meters అనుకుందాం. ఓకేనా, 10 meters కదా, 10 meters. సో ఆ బిల్డింగ్ పై నుండి గాలిపటాన్ని ఎగరవేశాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది అవుతుంది కదా లైన్. ఓకేనా, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారు ఎంత అన్నారు మనకి, 45 degrees అన్నారు, 45 degrees అన్నారు. ఇక్కడ 2 points ఇంపార్టెంట్ ఏంటంటే ఇద్దరు ఆపోజిట్ సైడ్స్లో ఉన్నారు, ఇంకోటి ఇద్దరు కూడా కైట్స్ సేమ్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతున్నాయని ఇచ్చారు. ఈ 2 points ఇంపార్టెంట్ అండి డయాగ్రామ్ డ్రా చేయడానికి. ఇతను హైట్ 10 meters, 45 అన్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్ గీస్తారంటే మీకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది, ఇది 30 అయితే ఆబ్వియస్లీ ఇది 90 కాబట్టి ఇది 90 కాబట్టి ఇది మనకి ఏమవుతుంది 60 అవుతుంది. చూడండి ఇక్కడ 30 60 90 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ దీంట్లో ఇక్కడ చూడండి చూసుకుంటే 30 60 90 degrees ఉంటే వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ ఏ యాంగిల్లో ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి, 1:3:2 కదా. సో ఇక్కడ కూడా చూడండి, సో 30 అంటే ఇది 1 అయితే ఇది √3 అయితే ఇది 2 అవుతుంది. సో 2 అనేది 100 అయితే 1 ఏమవుతుందండి, ఆబ్వియస్లీ 50 కదా, 50 అంటే ఇది మొత్తం లెంత్ 50 అండి, ఇది మొత్తం లెంత్ 50, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 50 అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం 50 అయితే ఈ లెంత్ 10 అన్నారు కాబట్టి ఈ లెంత్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ 40 కదా, 40 అవుతుంది. చూడండి ఇక్కడ 45 ఆపోజిట్లో ఉంది 40 అయితే దీనికి ఆపోజిట్లో ఉండేది కూడా 40 అవుతుంది, మనకు తెలుసు. సో 45 45 90 అంటే 45 45 90 అంటే వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి మనకి, 1:1:√2 కదా, 1:1:√2. సో కావున ఇది 40 అయితే ఇది 40√2 అవుతుంది. మనకు అడిగింది ఏంటి, ఇదే కదా లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ 40√2. ఓకేనా, కొంచెం ఇది మోడరేట్ అని చెప్పొచ్చు అండి. ఇలాంటివి మీరు ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేసి లాస్ట్లో చేయండి. ఓకేనా.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది డేటా. సో మీడియన్ డేటా చాలా, మీడియన్ అంటే మధ్యగతం అంటే కరెక్ట్గా మధ్యలో ఉండేది. సో ఎలా కనుక్కుంటాం, ఇచ్చిన నెంబర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ ఆర్డర్లో రాయండి, ఆరోహణ క్రమంలో రాయండి. ఓకేనా, ఏదో ఒక క్రమంలో రాయండి, ఆరోహణ అయినా అవరోహణ క్రమంలో అయినా రాయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మిడిల్లో ఏవైతే ఉంటాయి అవే మధ్యగతం అవుతాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి కరెక్ట్గా మిడిల్లో ఉండేది అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి మిడిల్లో ఉండే రెండింటి యొక్క యావరేజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కదా, మొత్తం 6 ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క యావరేజ్ అవుతుంది. సో 8కి 10కి యావరేజ్ ఏమవుతుందండి, 9 కదా, 8 + 10/2. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, డి మన ఆన్సర్. ఇదైతే 5 సెకండ్స్లో పెట్టొచ్చండి, చాలా ఈజీ ఇది. ఓకేనా, సో స్టాటిస్టిక్స్ నుంచి ఈజీ క్వశ్చన్సే వచ్చాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ ప్లేస్ పి టు ప్లేస్ క్యూ టు బై అన్ ఆర్టికల్ దట్ కాస్ట్ 15% లెస్ ఎట్ క్యూ దెన్ పి. చూడండి పి నుంచి క్యూ దగ్గరికి వెళ్ళి కొన్నాడంట. ఓకేనా, సో పి కంటే క్యూ దగ్గర 15% తక్కువ అమ్ముతున్నారంట, అందుకోసమని వెళ్ళాడు. అయితే ఈ స్పెండ్స్ 150 ఆన్ ది ట్రావెల్ అండ్ స్టిల్స్ చూడండి, సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి 150 రూపీస్ అవుతుందంట. ఓకేనా, సో దీనికి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 15% డిఫరెన్స్ ఉంది. 150 రూపీస్ స్పెండ్ చేసిరంట, స్టిల్ 150 రూపీస్ సేవ్ అయిందంట. ఇక్కడ కొనడం వల్ల 150 ఖర్చు పెట్టినా ఇంకొక 150 సేవ్ అయిందంట. అంటే లెట్స్ సే 150 అనుకుంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 15% డిఫరెన్స్ అన్నారు కదా, ఆ 15% ఎంతకి సమానం అవుతుందండి, 300కే కదా. ఎందుకంటే ఆ ఆల్రెడీ 150 రూపీస్ ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టినా ఇంకొక 150 రూపీస్ అతనికి సేవ్ అవుతుందంట. అంటే టోటల్గా సేవ్ అయింది ఎంత, 300 కదా. అంటే 15% అనేది 300 అయింది. మనకు అడిగింది ఏమన్నారు, వాట్ ఈజ్ పర్సంటేజ్ సేవింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రైస్ ఎట్ పి. సో ఓవరాల్గా ఆయన ఎంత సేవ్ చేశారండి, సో ఆల్రెడీ 150 ఖర్చు పెట్టేశారు, ఆయన సేవ్ చేసుకుంది 150నే, అవునా. సో చూడండి, అంటే మొత్తం 300 ఉంది, 150 అనేది 50% అయితే 300 అనేది 15% అయితే 150 ఏమవుతుంది, ఆబ్వియస్లీ 7.5% కదా. అప్పుడే దీనిలో సగం అవుతుంది, 150 అవుతుంది బై 2 కదా. ఓకేనా, సో మన ఆన్సర్ ఏ. నిజానికి దీనికి కూడా పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదండి. సో ఎంత సేవ్ చేసే డబ్బులు అంటే 150 రూపీస్ సేవ్ చేసేది, 150 రూపీస్ అంటే 7.5% కదా, ఎందుకంటే 300 అనేది 15% అయింది. ఓకేనా, చాలా ఈజీ, ఇది కూడా చూసి పెన్ పేపర్ లేకుండా పెట్టచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ షాప్కీపర్ బైస్ ఏ ల్యాప్టాప్ ఫర్ 40,000. He first sells it at 20% profit. Later, the buyer sells it to another person at a 10% loss. What is the final selling price of the laptop? సో చూడండి ఎంత ఉండేదండి, ఇనీషియల్గా 40,000 ఉండేది. తర్వాత దీని మీద లాభానికి అమ్మారు ఎంత అంటే 20%. సో 20% అంటే 1/5 ప్రాఫిట్ కదా, అంటే 5 మీద ఒకటి పెంచితే 6 అవుతుంది, 6/5 ఇంటూ తర్వాత ఏం జరిగింది, దీన్ని 10% లాస్కి అమ్మారు. 10% అంటే 1/10 మైనస్ కదా, 10 మీద ఒకటి తగ్గితే 9 అవుతుంది, 9/10. ఇదే అల్టిమేట్ ప్రైస్ కదా, సెల్లింగ్ ప్రైస్. సో చూడండి క్యాన్సిల్ చేయండి, 0కి 0 క్యాన్సిల్, 5 1 జా 5 8 జా. సో మల్టిప్లై చేయండి, 800 × 6 × 9. సో 9 × 6 54, 54 × 8 అంటే మనకి ఏమవుతుంది, 432. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 43200, ఆప్షన్ ఏ. ఓకేనా, సో దీన్ని ఎలా అయినా చేయొచ్చు. లేదనుకుంటే 10% లాస్ అన్నారు కదా, 10% లాస్ అన్నారంటే ఇంటూ 9/10 అంటే వచ్చిన ఆప్షన్ అనేది ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి, 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో 9 మల్టిపుల్ ఆప్షన్స్ మీరు చూసుకుంటే ఇది కాదు, ఇది ఒక్కటే అవుతుంది. అలా అయినా పెట్టవచ్చు, 9 మల్టిపుల్ చూసైనా పెట్టవచ్చు. ఓకేనా, సో మన ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ మనకి జామెట్రీ నుండి కూడా చాలా క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఓకేనా, సో కుదిరితే మన కోర్సులో అరౌండ్ 6 to 7 hours లోపలే ఉంటుందండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయ్యాయి, అన్ని థియరమ్స్ కూడా కవర్ చేసాం. కుదిరితే అది మీరు ఒకసారి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ సిడి అండ్ ఆర్ఎస్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్స్. సో తిర్యక్ రేఖలు అంట, ఆర్ఎస్ ఇచ్చారు మనకి. తర్వాత చూడండి, అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఉందండి, ఎక్స్ అనేది ఇక్కడ ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ ఇచ్చేసారు, ఎంత అన్నారు, 55 అన్నారు. మనకు తెలుసు 2 లైన్స్ ప్యారల్గా ఉండి వాటి మధ్యలో ఒక లైన్ ఖండిస్తే ట్రాన్స్ఫర్ లైన్ ఉంటే ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా, ఈ యాంగిల్ అనేవి. అంటే ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దాని నుంచి ఏం చెప్పొచ్చు, ఎక్స్ వాల్యూ 55 degrees అవుతుంది కదండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ. ఇదైతే చూసి ఆన్సర్ చెప్పవచ్చు అండి, 3-4 seconds లోపల చెప్పవచ్చు. చూసి ఎక్స్ వాల్యూ అంటే 55 degrees, చాలా ఈజీ. సో కరస్పాండింగ్ లైన్స్తో పాటు మరికొన్ని లైన్స్ ఉంటాయి, చూద్దాం. చూడండి, సో కరస్పాండింగ్ యాంగిల్స్తో పాటు
ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, వాటి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 1 2 కరస్పాండింగ్ యాంగిల్స్, 3 4 కరస్పాండింగ్ యాంగిల్స్, 7 8 కరస్పాండింగ్ యాంగిల్స్, 5 6 అనేవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా, సో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, 7 2 ఇంటీరియర్ యాంగిల్స్, 5 4 ఇంటీరియర్ యాంగిల్స్. అవి ఎప్పుడు సమానం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అదే 1 8 ఏమవుతాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. 6 3 ఏమవుతాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అవి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మన క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద బేస్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఈజ్ థ్రైస్ ఇట్స్ హైట్. సో చూడండి, బేస్కి హైట్కి రేషియో ఇచ్చారు. చూడండి, బేస్ అంట హైట్కి 3 వంతులు ఉందంట. సో 3:1 అవుతుంది, 3:1 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ద ఏరియా ఆఫ్ ది ప్యారలగ్రామ్ ఇస్ 216 అయితే ఫైండ్ ఇట్స్ హైట్ అన్నారు. సో లెట్స్ సే దీన్ని 3K ఇది 1K అయితే మనకి తెలుసండి ఏరియా ఆఫ్ ది ప్యారలగ్రామ్ ఏమవుతుంది, BH కదా. BH వాల్యూ 216 అన్నారు. అంటే 3K ఇంటూ 1K అంటే మనకి ఏమవుతుంది, 3K ఇంటూ 1K అంటే ఆబ్వియస్లీ 3K² అవుతుంది, 3K² అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. చూసుకుంటే 3 1 జా 3 7 జా 3 2 జా. K² అనేది 72 అయితే K ఏమవుతుంది, ఆబ్వియస్లీ √72 అవుతుంది. √72 అంటే చూడండి, ఇక్కడ ఆప్షన్స్ గమనించుకుంటే మనకి ఇది 2 బయట ఉంది, లోపల ఉందనుకోండి 36 బయటకు వచ్చేస్తుంది. 36 ఇంటూ 2 కదా 72. 36 బయటకు వస్తే ఏమవుతుంది, 6 కదా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 6√2. డి మన ఆన్సర్ అండి. చాలా ఈజీ, ఇది కూడా ఈజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వర్టెక్స్ ఆఫ్ సి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి whose other vertices are A 1,5 and B 4,7 and the centroid is D. సో చూడండి, సెంట్రాయిడ్ ఇచ్చారు మనకి. మీరు గమనించుకున్నట్టయితే, సో ఇది మనం ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సో కోఆర్డినేట్ జామెట్రీ నుండి క్వశ్చన్ వచ్చిందండి. సో చూడండి, మీరు చూసుకుంటే మనకి ఏ పాయింట్స్ ఇచ్చారు, ఏ వర్టిసెస్ వచ్చేసరికి 1,5. ఓకేనా, తర్వాత బి వచ్చేసరికి ఏమయ్యాయి 4,7 అయింది, బి వచ్చేసరికి 4,7 అయింది. సో సి మనకు కావాలి. సి మనకి ఏమన్నారు, X, Y అన్నారు. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ అంటే మధ్యలో ఉంటుంది. దీని యొక్క ఇవి కూడా ఇచ్చారు కదా, 4,5 అన్నారు. మనకు తెలుసు. సో సెంట్రాయిడ్ అంటే ఏమవుతుంది, X కావాలంటే D, సెంట్రాయిడ్ కావాలంటే X1 + X2 + X3/3. అలాగే Y కావాలంటే Y1 + Y2 + Y3/3. సెంట్రాయిడ్ అవే కదా. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కోఆర్డినేట్ జామెట్రీలో. సో కోఆర్డినేట్ జామెట్రీ నుండి క్వశ్చన్ వచ్చిందండి. సో ఇక్కడ చూడండి, మనకి X, Y కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 అనేది ఏమవుతుంది, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 4 + 1 + అలాగే X కలిపితే /3 చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది, మధ్యలో వస్తుంది. అలాగే నెక్స్ట్ Y నిరూపకాలు చూడండి, 5 + 7 + Y కలిపితే /3 చేస్తే ఏమొస్తుంది, 5 వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు X1 + X2 + X3/3. అలాగే ఇవే కదండి సెంట్రాయిడ్ యొక్క నిరూపకాలు అవుతాయి. ఓకేనా, Y1 + Y2 + 3 అదే కదా సెంట్రాయిడ్ పాయింట్స్. ఇక్కడ చూడండి, సో 3 అటువైపు పంపిస్తే ఇది 5 అయింది. 5 + X అనేది 12 అయితే X వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. తర్వాత 7 అవుతుంది. 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఇది ఎలిమినేటెడ్. తర్వాత ఇచ్చుకోండి, 12 + Y అనేది 15 అయితే Y వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. సో 3 ఉన్నది ఒకటే ఆప్షన్ కదా, D. ఇది రాంగ్ ఆన్సర్. సో X, Y ఎంత అవుతాయండి, 7,3. చాలా ఇది కూడా ఈజీయేనండి. జస్ట్ మీకు సెంట్రాయిడ్ అంటే X1 + X2 + X3/3 వేసుకోవాలి. చాలా మంది తొందరలో ఏం చేస్తారంటే ఇక్కడ 2 వేసేస్తూ ఉంటారండి. అలా చేయొద్దు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 2 క్యూబ్స్ ఉన్నాయంట. ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 216 సెంటీమీటర్స్ క్యూబ్ అయితే ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్. సో ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్. సో 2 క్యూబ్స్ పక్కన కలిపామంటే ఆబ్వియస్లీ ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది కదా. సో చూడండి, చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే, మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇక్కడ ఇదొక క్యూబ్ అనుకుంటే దీని పక్కనే మనకి ఇంకో క్యూబ్ పెట్టుకున్నాం. ఓకేనా, సో చూడండి, సో ఇదొక క్యూబ్ అవుతుంది. ఓకేనా, సో లెట్స్ సే ఇలా 2 క్యూబ్స్ కలిపాం అనుకోండి. లేదా చూసుకుంటే చూడండి, తర్వాత ఇలా 2 క్యూబ్స్ కలిపాం అనుకుందాం. ఓకేనా, ఇలా 2 క్యూబ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదో క్యూబ్ అదో క్యూబ్. నార్మల్గా క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఏ క్యూబ్ కదా,
ఏ క్యూబ్ అనేది 216 అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 6 కదా, 6 అవుతుంది. 6 క్యూబ్ 216 అంటే దీని లెంత్ బ్రెడ్త్ అన్నీ కూడా 6 అవుతాయి. మనకి హైట్ కూడా 6 అవుతుంది. ఇక్కడ 2 యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు లెంత్ ఏమైందండి? లెంత్ ఏమైంది? ఇది 6 ఇది 6 కాబట్టి మొత్తం 12 అయింది. 12 అయింది. అయితే హైట్ అలానే ఉంటుంది, 6 ఉంటుంది. బ్రెడ్త్ కూడా అలానే ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ఈ లోపల వాల్యూ ఉంది కదా, అది అలానే ఉంటుంది, 6 ఉంటుంది. ఇక్కడ చేంజ్ దేనిలో వస్తుంది? లెంత్లోనే చేంజ్ వస్తుంది. సో నార్మల్గా క్యూబాయిడ్ డయాగ్నల్కి ఫార్ములా ఏంటి? క్యూబాయిడ్ డయాగ్నల్కి √L² + B² + H² కదా. ఓకేనా? సో మీరు చూసుకుంటే అక్కడ L ఏమైందండి? 12 అయింది. 12² + B అంటే సేమ్ అలానే ఉంటుంది, H కూడా సేమ్ అంతే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 6² + 6² అంటే 36. సో 36 + 12² అంటే 144. సారీ 144కి 72 కలిపితే ఏమవుతుందండి? 601 అంటే 206 అయింది కదా, 206 అయింది. సో 206 అయితే మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో √7 కానీ √3 కానీ 6 కానీ లోపల ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 7తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది కూడా అవ్వదు. సో చూడండి 6 + 2 8 అంటే 3తో కూడా అవ్వదు. అయితే ఏ అవ్వాలి లేకపోతే డి అవ్వాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ చూసుకుంటే 6 లోపల ఉందనుకోండి, బయటకి ఏం రావాలి? 36 రావాలి. చూడండి ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేసుకుంటే 72 + 144 అంటే మనకి ఇది 216 అవుతుంది కదా, 216 అవుతుంది. సో చూడండి మిస్టేక్ చేసాం. సో 216 అంటే ఆబ్వియస్లీ 36 × 6 అంటే ఏమవుతుంది? 6√6 కదా. సో మన ఆన్సర్ డి. ఓకేనా? 6√6 కదండి, 36 బయటకు వస్తే 6 అవుతుంది. సో ఇది కూడా ఈజీ. కొన్నిసార్లు 4, 5 క్యూబ్స్ కూడా కలిపేమంటారు. ఎన్ని ఇచ్చినా కూడా చాలా ఈజీ అండి. ఓకేనా? ఆల్రెడీ మనం ఈ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కాన్సెప్చువల్ ప్రాబ్లం అని చెప్పొచ్చండి. చూడండి, సో సీజీఎల్ మెయిన్స్లో కూడా ఖచ్చితంగా ఒకటి ఇలాంటిది ఇస్తారండి. థియరీని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది మెయిన్స్లో. అయితే రెండైనా ఉండొచ్చు. సో చూడండి ఇక్కడ చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. క్వాడ్రిలేటరల్స్ గురించి, చతుర్భుజాల గురించి. ఇన్ ఎన్ ఐసోసెలస్ ట్రెపీజియం ద ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో చూడండి ఇక్కడ ఐసోసెలస్ ట్రెపీజియంలో ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయండి. మనకు తెలుసు ఐసోసెలస్ ట్రెపీజియంలో దాని అర్థం ఏంటి? ఆబ్లిక్ సైడ్స్ ఉంటాయి కదా, ఇవి ఈ రెండు ఈక్వల్ అయితేనే అప్పుడే దాన్ని ఐసోసెలస్ ట్రెపీజియం అంటాం. ఈ రెండు ఇప్పుడు ఈక్వల్ కావండి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఏ ఆప్షన్ ఎక్కడున్నా ఎలిమినేట్ చేసేయండి. ఏ అవుట్ అయితే బి అవ్వాలి లేకపోతే డి అవ్వాలి. నెక్స్ట్ కైట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అన్నారు. ఇది కూడా రాంగ్ అండి. సో చూడండి ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి, ఈక్వల్గా కూడా ఉండాలి. కైట్లో మనకి ఏమవుతుంది? కైట్లో ప్యారలల్గా ఉన్నప్పటికీ ఈక్వల్గా ఉండవు. రాంబస్లో ఈక్వల్గా ఉంటాయండి. కైట్కి రాంబస్కి అందరికీ డిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నా. రాంబస్లో ఈక్వల్గా ఉంటాయి సైడ్స్ అన్ని, కానీ కైట్లో అలా ఉండవు. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది? ఇది అవ్వదు. సో బి కూడా ఎలిమినేటెడ్ అంటే డి కూడా వెళ్ళిపోయింది. సో బి మన ఆన్సర్ అండి. సో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్, రైట్ ఆన్సర్ కదా. ఆల్ రాంబస్ ఆర్ స్క్వేర్స్ అవ్వవు, కానీ ఆల్ స్క్వేర్స్ అనేవి రాంబస్ అవుతాయి. ఓకేనా? తర్వాత చూడండి డి కూడా ఒకసారి చూసేద్దాం. ద క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎనీ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ ట్రెపీజియం అన్నారు. సో చూడండి మిడ్ పాయింట్స్ కలిపారు అనుకోండి, ఏ క్వాడ్రిలేటరల్కైనా అన్ని మిడ్ పాయింట్స్ కలిపితే ఫామ్ అయ్యేది ట్రెపీజియం కాదండి, ప్యారలలోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం థియరీలో డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ ఒక్క సిఏ కరెక్ట్ కాబట్టి బి మన ఆన్సర్ అవుతుంది. ఇది కూడా ఈజీయేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బహుభుజం బేస్ చేసుకొని చూసుకుంటే ద 5 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ 10-sided ఫిగర్ ఆర్. చూడండి 10 sides ఉన్నాయంట, అంటే పాలిగానే కదా. సో ఒక పాలిగాన్లో 5 ఇంటీరియర్ యాంగిల్స్ అంట 185 degrees అంట. ఓకేనా? 5 ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి 185. అయితే ఇఫ్ ద రిమైనింగ్ 5 ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సో రిమైనింగ్ 5 కూడా ఈక్వల్ అంట, దెన్ ఈచ్ ఆఫ్ ది 5 యాంగిల్స్ ఎంత అన్నారు. ఓకేనా? చూడండి మొత్తం 10 sides ఉన్నాయి అంటే 10 యాంగిల్స్ ఉంటాయి. 5 యాంగిల్స్ ఈక్వల్, 5 యాంగిల్స్ ఈక్వల్, 5 యాంగిల్స్ ఇచ్చేసరికి ఇంకో 5 యాంగిల్స్ ఒక్కొక్కటి ఎంత కనుక్కోమన్నారు. ఓకేనా? నార్మల్గా పాలిగాన్లో 10 sides ఉన్నాయి అనుకోండి, నార్మల్గా ఒక పాలిగాన్లో టోటల్ యాంగిల్స్ మొత్తానికి ఫార్ములా ఏంటండి కనుక్కోవడానికి? n-2 × 180 కదా. యాంగిల్స్ మొత్తం ఎంత అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? 180. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. సో 10 ఉన్నాయి అంటే 10 - 2 అంటే 8. సో 8 × 180 అంటే చూసుకుంటే 18 × 44. సో మొత్తం సమ్ ఎంత? 1440. ఓకేనా? అందులో 5 తెలుసు. 5 వాల్యూ ఎంత? 185. ఓకేనా? ఇంకొక 5 వాల్యూ కావాలి. సో ఎక్స్ అనుకుందాం. ఓకేనా? 5 యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం కలిపితే 1440 అయింది.
సో చూడండి ఇది అటువైపు పంపించండి. సో రెండిట్లో 5 ఉంది కదా, 5 ఉంది, 5 ఒకసారి 5తో అన్ని క్యాన్సిల్ చేయండి. 5 5 5 2 జా 5 8 జా 5 8 జా. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 185 అటువైపు పంపిస్తే 288 నుంచి 185 తీయండి. సో ఆబ్వియస్లీ చూడండి ఇక్కడ 8 నుండి 5 తీస్తే 3 అవుతుంది కదా. సో 3 అంటే ఇది ఒక్క ఆప్షనే ఉంది. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 103. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ పాలిగన్ అంటే n-2 ఇంటూ 180. దాన్నే మనం లోయర్ స్టాండర్డ్స్లో 7th 8th క్లాస్లో దాన్నే 2n-4 ఇంటూ 90 degrees అని కూడా చదువుకున్నాం. ఓకేనా. దాన్నే మనం n-2 ఇంటూ 180 degrees అని కూడా చెప్పవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే క్యాలిక్యులేషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యాంగిల్ 185 degrees అన్నారు కదా, 185 అంటే ఇలా కాకుండా ఇంక ఇలా ఎలా ఉంటుంది, పాసిబుల్ కాదేమో, ఇది రాంగ్ క్వశ్చన్ అని చాలా మంది అనుకోవచ్చు. కాదండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాలిగన్స్లో కాన్కేవ్ పాలిగన్స్ ఉంటాయి, కాన్వెక్స్ పాలిగన్స్ ఉంటాయి. ఓకేనా. ఒక పాలిగన్ అనేది మీరు చూసుకుంటే ఇలా 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 చూసుకుంటే ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు కదా, 10 sides ఫామ్ అవ్వచ్చు కదా. ఇక్కడ యాంగిల్ ఖచ్చితంగా 180 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. 185 రైటేనండి, రాంగ్ అనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో చూడండి మంచి క్వశ్చన్ అండి ఇది, చాలా మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు. చాలా మంది మిస్టేక్స్ చేయడానికి కూడా చాలా ఉన్న ఆస్కారం ఉన్న ఏరియా అండి ఇది. సుశాంత్ అండ్ వరుణ్ ఆర్ రన్నింగ్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ 400 meters. ఓకేనా. సుశాంత్ కంప్లీట్స్ 1 round in 100 seconds అండ్ వరుణ్ కంప్లీట్స్ 1 round in 80 seconds. అయితే దే స్టార్ట్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అండ్ రన్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్. సో సర్క్యులర్ రేసెస్ అన్నారు కదా, ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నారంట, ఆపోజిట్ డైరెక్షన్ అంట, ఒక రీడైరెక్షన్ అయితే ఒక రీడైరెక్షన్ అంట. అయితే హౌ మెనీ టైమ్స్ డూ దే మీట్ బిఫోర్ దే బోత్ రిటర్న్ టుగెదర్ టు ది స్టార్టింగ్ పాయింట్ అగైన్. ఎన్నిసార్లు కలుసుకుంటారు, స్టార్టింగ్ పాయింట్కి రాక ముందు వరకు ఎన్ని పాయింట్స్లో కలుసుకుంటారు అన్నారు. సో మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎన్నిసార్లు కలుసుకుంటారంటే సమ్ ఆఫ్ ది స్పీడ్స్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో ఎన్నిసార్లు కలుసుకుంటారంటే డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీడ్స్ ఏమయ్యాయి, S1 S2 అనుకుంటే ఇక్కడ ట్రాక్ వచ్చేసరికి 400 meters కదా. ఒకరిని స్పీడ్ కనుక్కుంటున్నాను చూడండి. సో ఒకరు 100 secondsలో కంప్లీట్ చేశారు, ఇంకొకరు 80 secondsలో కంప్లీట్ చేశారు. ఓకేనా. సో చూడండి అంటే ఏమైంది, ఇది 0 0 క్యాన్సిల్ అయితే 4 అయితే వీటి యొక్క రేషియో తీసుకోవాలండి, 0 8 5 ఓకేనా, 5 వచ్చింది. సో ఆపోజిట్ సైడ్స్ అన్నారు కాబట్టి మనం ఏం తీసుకుంటాం, సమ్ ఆఫ్ ది సైడ్స్ తీసుకుంటాం. అంటే 4 + 5 అంటే 9 అవుతుంది. కావున మన ఆన్సర్ 9 అని పెట్టేస్తూ ఉంటారు, రాంగ్ అయిపోతుంది. ఇక్కడ చిన్న పాయింట్ ఇచ్చారు చూడండి, హౌ మెనీ పాయింట్స్ దగ్గర మీట్ అవుతారు బిఫోర్ దే బోత్ రిటర్న్ టు ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, దీనికి రాక ముందు వరకు ఇక్కడ కూడా ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటారండి, దాంతో కలిపి 9 అవుతాయి, దాంతో కలిపి 9. కానీ దానికి రాక ముందు వరకు ఎన్ని పాయింట్స్ దగ్గర కలుసుకుంటారంటే ఆ పాయింట్ తీసేయాలి కదా. కాబట్టి 9 నుంచి ఒకటి తీస్తే మనకి ఏమవుతుంది, 8 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే B అవుతుంది. సో చాలా మంది ఇది 9 పెట్టే అవకాశం ఉంది, అందుకనే కాన్సెప్ట్ ఎప్పుడు నీట్గా అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు దీన్ని ఇక్కడ టైమ్స్ రేషియో కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు అండి. ఓకేనా, టైమ్స్ రేషియో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో రేసెస్ మీద మనకి లీనియర్ రేసెస్ మీద ఒకటి వచ్చింది, సర్క్యులర్ రేసెస్ మీద కూడా ఒకటి వచ్చిందండి. సో రేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనం క్లాసెస్లో రేసెస్ గురించి చాలా నీట్గా చెప్పుకున్నాం, కావాలంటే అవైనా చూడండి. ఇక్కడ ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 750 meters ఎక్స్ కెన్ బీట్ వై బై 10 meters. సో ఇక్కడ చూడండి, ఎక్స్కి వైకి రేషియో ఇచ్చారు. ఎక్స్ అనేది వైని ఎన్ని మీటర్స్తో బీట్ చేస్తుందంట, 10 metersతో అంట. ఎంత రేసు 750 అంటే ఎక్స్ అనేది 750 meters కంప్లీట్ చేస్తే వై అనేది ఎంత కంప్లీట్ చేస్తుంది, కేవలం 740 కదా, ఎందుకంటే 10 metersతో బీట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ రేస్ ఆఫ్ 444 meters వై కెన్ బీట్ జెడ్ ఇన్ 6 meters. వై అనేది జెడ్ని 6 metersతో బీట్ చేస్తుందంట. అంటే లెట్స్ సే వై జెడ్తో 6 metersతో బీట్ చేస్తుందంటే అంటే ఇది 444 meters కంప్లీట్ చేస్తే ఇది కేవలం 438 meters కంప్లీట్ చేస్తుంది. ఓకేనా. అయితే ఎక్స్ విల్ బీట్ జెడ్ బై హౌ మెనీ మీటర్స్ అన్నారు, ఎక్స్ అనేది జెడ్ని ఎన్ని మీటర్స్తో బీట్ చేస్తుంది. ఇలాంటి మోడల్స్ చాలా డిస్కస్ చేసాం. సో చూడండి ఒకసారి చేద్దాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేసుకుందాం. క్యాన్సిలేషన్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది అండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 4తో క్యాన్సిల్ అవుతుందా, 4తో అవ్వట్లేదు, 6తో అవుతుంది. చూడండి, 6 7 42, 6 4 24, ఇచ్చుకోండి. 6 7 42, 6 3 18,
6తో క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ చూడండి ఇది 74, ఇది 74, కాబట్టి ఈ మూడు కూడా 75, 74, 73 రేషియోలో ఉన్నాయని చెప్పొచ్చు కదా. ఓకేనా, 75, 74, 73. మనకి ఏమన్నారు, రేస్ ఎంత అంట, 150 మీటర్ రేస్లో ఎక్స్ విల్ బీట్ జెడ్ బై హౌ మెనీ మీటర్స్ అన్నారు. సో 150 మీటర్స్ అంటే ఇది ఇంటూ 2 కదా, ఇంటూ 2 అంటే ఇది 150 అవుతుంది. సో దీన్ని కూడా ఇంటూ 2 చేయండి, అంటే ఇది ఎంత అవుతుంది, 146 మీటర్స్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది 150 మీటర్స్ వెళ్తే వై ఎంత వెళ్తుంది, కేవలం 146 మీటర్సే వెళ్ళగలదు. సో ఎన్ని మీటర్స్తో బీట్ చేస్తుంది, డిఫరెన్స్ ఎంత, 4 కదా. సో 4 మీటర్స్తో బీట్ చేస్తుంది. ఓకేనా, చాలా ఈజీ అండి ఇది కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అండి. A metallic sheet is of the rectangular shape with length of 56 meters and width 40 centimeters. సో రెక్టాంగులర్ షేప్లో ఉందంట, చూడండి ఇక్కడ చూసుకుంటే రెక్టాంగిల్ షేప్లో ఉందన్నారు. తర్వాత సో లెంత్ వచ్చేసరికి ఇది 56 మీటర్స్ అయితే ఇది ఎంత అయిందంట, 40 మీటర్స్ అయిందంట. నెక్స్ట్ చూడండి సెంటీమీటర్స్. అండ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఫ్రమ్ ఈచ్ కార్నర్ ఏ స్క్వేర్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఈజ్ కట్ ఆఫ్. సో ప్రతి కార్నర్ నుంచి ఒక 10 సెంటీమీటర్ స్క్వేర్ కట్ చేస్తారంట. సో ఇక్కడ నుంచి ఒక 10, ఇక్కడ నుంచి ఒక 10 స్క్వేర్. సో ఇవన్నీ స్క్వేర్సే కదా. సో ఇక్కడ నుంచి ఒక 10, ఇక్కడ నుంచి ఒక 10. సో ఇది కూడా 10, అన్ని 10లే కదా. సో అన్ని 10లో మనకి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఏ క్లోజ్డ్ బాక్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ది రిమైనింగ్ షీట్. సో ఇవన్నీ కట్ చేసామనుకోండి, రిమైనింగ్ మనకి మిగిలిది ఏంటి, ఇదే కదా, ఇదే మిగులుతుంది, ఇలా మిగులుతుంది. దాంతో మనకు ఒక రిమైనింగ్ షీట్స్ ఒక క్లోజ్డ్ బాక్స్ అనేది ఏర్పడిందంట. అయితే హౌ మెనీ మ్యాచ్ బాక్సెస్ ఆఫ్ లెంత్ 4.0 అండ్ బ్రెత్ 2.0 అండ్ సెంటీమీటర్స్ అండ్ హైట్ 1.5 సెంటీమీటర్స్ ఇట్ కెన్ అకామిడేట్. సో ఎన్ని బాక్సెస్ ఇలాంటివి పడతాయి అన్నారంట. దాని యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు, ఏమన్నారు, 4, 2, 1.5. ఓకేనా, సో జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడ ఇవి తీసేసామనుకోండి, అప్పుడు ఎలా ఫామ్ అవుతాయి ఇవి, ఇది ఇక్కడ ఇది ఇలా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది, ఇది ఇలా ఒక రెక్టాంగిల్లా ఫామ్ అవుతుంది చూసుకుంటే. సో చూడండి ఇవి ఏవైతే ఉన్నాయి, ఇది ఇలా పైకి వస్తుంది, ఇలా పైకి వస్తుంది, అది అలా పైకి వస్తుంది, ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే వాల్యూమ్ ఉందో వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకుంటాం. ఓకేనా, వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకుంటాం. సో చూడండి నార్మల్గా దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, ఇంతకు ముందు వచ్చేసరికి లెంత్ 56 ఉండేది, ఇది మొత్తం 56, ఇటువైపు 10 ఇటువైపు 10 పోయింది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందండి, 56, ఇది 10 ఇది 10 తీస్తే 36 కదా మిగులుతుంది. ఇది కూడా చూడండి మొత్తం 40, అందులో ఈ 10 తీస్తే ఇంకెంత మిగులుతుంది, 20 మిగులుతుంది. ఓకేనా, సో దీని యొక్క వాల్యూమ్ అంటే, సో ఏమవుతుందండి, వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఈక్వల్ టు 36 ఇంటూ 20 ఇంటూ, సో ఇది ఏదైతే ఉందో ఇది ఇలా పైకి ఎత్తాం కదా, అదే కదా హైట్ అవుతుంది, ఇదే మనకి హైట్ అవుతుంది. సో హైట్ అంటే ఏమైంది, 10 అయింది. ఇక్కడ హైట్ 10 అవుతుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా, దీనిలో ఎన్ని పడతాయి అలాంటివి అలాంటివి ఎన్ని పడతాయి అంటే ఎన్నో తెలియదు కాబట్టి అన్ని ఇంటూ, సో ఒక్కొక్కదాని వాల్యూమ్ ఎంత, 4 ఇంటూ 2 ఇంటూ 1.5, 4 ఇంటూ 2 ఇంటూ 1.5. సో ఇంతేనండి, ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఒకసారి క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఇక్కడ 1.4, 5 ఇంటూ 2 అంటే 3 అవుతుంది ఇది, అవునా. సో 1.4 ఇంటూ 1.5 ఇంటూ 2 అంటే 3 అవుతుంది కదా. 3 ఇంటూ 4 అంటే 12. సో 12 1 12 3 అంతే కదా, క్యాన్సిల్ అయిపోయి. సో అన్ని ఈక్వాలిటీ ఏమవుతుంది, 23 60, 60 ఇంటూ 10 అంటే 600. సో అలాంటివి ఎన్ని పడతాయండి, 600 బాక్సెస్ పడతాయి. ఓకేనా, ఇది 35th ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా మోడరేట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇందాక మనం ఒక హైట్స్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లం చూసాం కదా, అది మోడరేట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇందాక ఆపోజిట్ సైడ్స్లో వెళ్ళేటప్పుడు సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అందరూ 4 + 5 9 పెట్టేస్తూ ఉంటారు, కానీ అక్కడ 8 అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ తీసుకోకూడదు. ఈ 3 క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీ అని చెప్పొచ్చు అండి. ఇవి కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు 30 సెకండ్స్ లోపలే సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈజీ పేపర్ అండి. సో ఇంకా అంతే. ఇంకా మీకు ఇంకా కోర్సెస్ కావాలి, ఇంకా నేర్చుకుంటాం, మ్యాథ్స్లో మీరు వీక్గా ఉన్నారనుకుంటే అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ, సో మన విజన్జే యాప్ ఉంటుందండి. సో విజన్జే యాప్లో మనకి అన్ని కోర్సెస్ కూడా చాలా నీట్గా కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటుంది. డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు డెమో క్లాసెస్ నచ్చినట్టయితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా, ఖచ్చితంగా మీలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుందండి. సో మన విజన్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, ఉంటుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ జై హింద్.